అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ గెలుపు కోసం కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలుండగా పెద్దపల్లి లోక్సభకి పెద్ద స్టోరీయే ఉంది. కరీంనగర్కి కోతవేటు దూరంలో ఉన్న పెద్దపల్లి పట్టణం ప్రాంతంలో ప్రధాన రైల్వే లైన్లు కూడా ఉన్నాయి. ఈ రైల్వే లైన్లు ఉత్తర దక్షిణ భారతదేశాలను కలుపుతాయి. తెలంగాణ రాష్ట్రం నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత కరీంనగర్ నుండి విడిపోయి జిల్లాగా మారిన పెద్దపల్లిలోనే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండం ఉంది. అయితే గ్రామీణ జనాభా అధికంగా ఉన్న ఈ పెద్దపల్లి పట్టణం సామాజికంగా ఆర్థికంగా పటిష్టంగానే ఉంది. అన్ని వనరులు అందుబాటులో ఉన్న పెద్దపల్లిని 1962లో లోక్సభ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు, జాతీయ స్థాయిలో కీలక నియోజకవర్గంగా ఎంతోమంది రాజకీయ నాయకుల్ని ప్రపంచానికి పరిచయం చేసింది పెద్దపల్లి లోక్సభ. తెలంగాణలో ఉన్న 3 ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇదొకటి. ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న ఈ పెద్దపల్లి కరీంనగర్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గం. దాదాపు 14 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 1962 నుండి సాధారణ ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. 1962లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంఆర్ కృష్ణ విజయం సాధించారు. 1962లో లోక్సభ నియోజకవర్గంగా ఏర్పాటైన పెద్దపల్లిలో ఇప్పటి వరకు 15 సార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా అధిక సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. 1962లో జరిగిన ఎన్నికల్లో ఎంఆర్ కృష్ణ కాంగ్రెస్ నుండి గెలుపొందగా, అనంతరం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తరపున కోదాటి రాజమల్లు, టీడీపీ తరపున జి భూపతి, అలాగే జాతీయ స్థాయిలో పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకాగా అందరికీ సుపరిచితమైన జి వెంకటస్వామి ఇక్కడి నుండి ఎంపీగా గెలుపొందిన వారే. జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎన్నో శాఖలకు మంత్రిగా పనిచేసి పనిలో తన మార్కు చూపించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో 2014 నుండి బీఆర్ఎస్ పాగా వేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పెద్దపల్లి పార్లమెంటు గులాబీమయమైంది. 2014లో బీఆర్ఎస్ నుండి బాలక సుమన్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి జి వెంకటస్వామి కుమారుడు విశాఖ సిమెంట్స్ వైస్ చైర్మన్ జి వివేక్ పైన గెలుపొందారు. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వెంకటేష్ నేత బోర్లకుంట కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ పైన విజయం సాధించారు. ఈ ఎన్నికల అనంతరం పెద్దపల్లి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో జి వెంకటస్వామి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. గట్టి రాజకీయ నేపథ్యం ఉన్న 2004లో కాంగ్రెస్ నుండి గెలుపొంది అనంతరం తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితుడై గులాబీ గూటికి చేరారు. 2019 లోక్సభ ఎన్నికలు పూర్తయిన 3 నెలలకే బీఆర్ఎస్ని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో పెద్దపల్లిలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పెద్దపల్లిలో వివేక్ నేతృత్వంలో బీజేపీ పాగా వేయాలని ప్లాన్ వేసింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు జి వివేక్ కమలాన్ని వీడి కాంగ్రెస్తో మళ్లీ జతకట్టి చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్లో చెప్పుకోదగ్గ స్థానాలనే దక్కించుకుంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. దీంతో ఉమ్మడి కరీంనగర్లో ఉన్న 2 పార్లమెంటరీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా పాతాలని చూస్తుంది. మరో 3 నెలల్లో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఆ దిశగానే పార్టీలన్నీ గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్నాయి. 2019లో తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానాన్ని పొందాయి. అయితే ఆ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య పెరిగింది. టికెట్ నాకంటే నాకని ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఇక గెలుపు ఊపులో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా తన జోరుని కొనసాగించాలని వీళ్ళూరుతోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ లెక్కల ప్రకారం జి వివేక్ కుమారుడు జి వంశీని లోక్సభ బరిలో దింపడానికి వివేక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఇదే స్థానం నుండి అవకాశం ఇవ్వాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత హస్తంలో హస్తంతో చేతులు కలిపాడు. దీంతో పెద్దపల్లి బీఆర్ఎస్లో బేటలు పడినట్లయింది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ తనకు కాకుండా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కిచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు రావడంతో ఈయన కాంగ్రెస్ గూటికి చేరినట్లు సమాచారం. ఇక ఇదే స్థానం నుండి బీఆర్ఎస్ ప్రభుత్వ మాజీ విప్ కొప్పుల ఈశ్వర్ కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థులుగా ఎస్ కుమార్ లేదా కాశీపేట లింగయ్య ఉండే అవకాశం ఉంది.
అసెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ పార్టీ మార్పు పెద్దపల్లి బీజేపీకి గట్టి షాక్నే ఇచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు వెంకటేష్ నేత పార్టీ మార్పుతో బీఆర్ఎస్ కూడా పెద్ద మైనస్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పార్టీల అభ్యర్థుల బలబలాల ప్రకారం పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈసారి పెద్దపల్లిలో మరోసారి కాంగ్రెస్ జెండా పాతే అవకాశం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పెద్దపల్లి లోక్సభలో మళ్లీ పునర్వైభవం తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.